హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి అలసంద వడలు. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. అలసంద వడలు సాఫ్ట్గా క్రిస్పీగా రావాలంటే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలసందల వడలకి పల్లీల చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక గ్లాస్ అలసందలు తీసుకోవాలి. వీటిని 6 లేదా 7 గంటలు నానబెట్టుకోవాలండి. 6-7 గంటలైతే బాగా నానిపోతాయండి. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా నానాలి. ఇలా బాగా ఉబ్బితేనే అలసందలు బాగా టేస్టీగా ఉంటాయండి. సో మనం వీటిని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ తీసుకోవాలండి. గ్రైండర్ ఉన్నవాళ్ళు గ్రైండర్లో వేసుకోండి, చాలా బాగా క్రిస్పీగా మెత్తగా వస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి. ఒక 4-5 పచ్చిమిరకాయలు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా, పిండి ఈ విధంగా ఉండాలండి. మరీ మెత్తగా కాకుండా మరీ లూజ్గా కాకుండా పిండి ఈ విధంగా ఉంటే వడలు సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయండి. సో ఇందులోకి మనం ఒక 2 ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఎప్పుడు మినపవడలే కాకుండా ఇలా అలసందల వడలు కూడా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి. చూసారా, ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఒక షీట్ లాంటి పేపర్ తీసుకొని వాటర్ అద్దుకుంటూ వడలు చేసుకోవాలండి. చాలామంది చేత్తోనే వేస్తారు. సో నేనైతే ఇలా షీట్ తీసుకొని వేస్తాను వడలు. పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలండి వడలు. మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు మీడియంగా చేసుకోవాలండి. సన్నగా అయితే గట్టిగా వస్తాయండి, లావుగా అయితే ఉడకవండి. సో ఇలా మీడియంగా చేసుకొని మధ్యలో హోల్ చేసుకోవాలి. మధ్యలో హోల్ చేస్తే బాగా ఉడుకుతుందండి వడలు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకొని ఆయిల్ వేడయ్యాక వేసుకోవడమే. ఇలా 1 by 1 అన్నీ వేసుకోవాలండి. చూసారా, వడలు ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా బాగా వస్తాయండి వడలు. సో వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇలా ఎర్రగా కాలిస్తే సరిపోతుంది. ఇలా 1 by 1 అన్నీ చేసుకోవాలండి. చూసారా, అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పల్లీ చట్నీ కానీ అల్లం చట్నీ కానీ ఈ వడలకి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.